క్రీస్తునందు మీకు శుభములు. మనం కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రికను అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో 7వ అధ్యాయము 1-5 వచనాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 1-5 వచనాల్లో చాలా కీలకమైన విషయాలు, అంటే ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైన సంగతులు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి, కలిగిన దాన్ని కొనసాగించుకోవడానికి ఎటువంటి విధానము లేదంటే ఆచరణ ఒక వ్యక్తికి అవసరము. వాటిని పౌలు ఈ అధ్యాయంలో ప్రారంభించాడు. చాలా కీలకమైన అధ్యాయం. అంటే ఇందులో ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా భక్తికి సంబంధించి క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఉండాలంటే శరీరమును శరీర సంబంధమైన ఆలోచనలను, ఇచ్చలను ఏ రీతిగా మన ఆధీనంలో ఉంచుకోగలమో వాటి విషయంలో పౌలు చాలా కూలంకుషంగా ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఆ క్రమంలో చాలా విషయాలు టచ్ చేస్తుంటాడు. ఈ అధ్యాయంలో ఒకటి జారత్వము గురించి వీళ్ళు పౌలుకి ఒక ఉత్తరం రాసినట్టుగా పౌలు చెప్తున్నాడు. దాని విషయంలో పురుషుడు స్త్రీని ముట్టుకొనుట మేలు అని చెప్పేశాడు. అంటే ఏంటంటే వివాహము కానప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఎటువంటి సంబంధం లేకుండా ఉండడం మంచిది అనే సంగతిని చెప్పాడు. తర్వాత జారత్వాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వివాహం చేసుకోవటం మంచిదని, పురుషునికి సొంత భార్య అలాగే స్త్రీకి సొంత భర్త ఉండవాలనే సంగతిని తెలియజేసుకుంటూ తర్వాత ఏమంటున్నాడంటే ఒకరి పట్ల ఒకరు ధర్మాలు నెరవేర్చుకోవాల్సిన వారని, ఎవరో కూడా ఇంకొకరిని ఆ ధర్మాన్ని నిర్వర్తించే విషయంలో తక్కువ చేయకూడదు, కించపరచకూడదు, అలాగే అవమానపరిచేటట్లుగా ప్రవర్తించకూడదు అనే సంగతిని ఉద్దేశించి కూడా చెప్తున్నాడు. ఒకరి పట్ల ఒకరికి నిర్లక్ష్యం ఉన్నప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి. అలా ఉండకూడదు అనే సంగతిని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం వచ్చిందంటే అక్కడ మళ్ళీ అపరాధం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ అపరాధాన్ని సాధ్యమైనంత వరకు అంటే మొత్తానికి అపరాధం రాకుండా చేసే ప్రయత్నము చేయమని, కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ధర్మములను వారు నిర్వర్తించాలని కూడా చెప్పాడు. తర్వాత భర్తకి మాత్రమే భార్య దేహం మీద అధికారం ఉంటుంది, భార్యకు ఉండదని. అలాగే భార్యకి మాత్రమే భర్త దేహంపై అధికారం ఉంటుంది, భర్తకి ఉండదు అని చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ ఇలా చెప్పడం వల్ల జారత్వానికి కానీ, జారత్వ సంబంధమైన వ్యభిచారానికి కానీ కారణము లేని పరిస్థితులు ఉండటం కోసం ఇలా చెప్తున్నాడు. సో ఎవరి శరీరం మీద వాళ్ళకి అధికారం ఉండదు. ఒకసారి వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అధికారాలు మారిపోతూ ఉంటాయి. అంటే చెప్పినట్లుగానే అలా మారటం వల్ల ఏంటి అంటే ఇంకొకరితో, అంటే భార్య కానీ భర్త కానీ ఒకరితో ఒకరికి నిమిత్తము లేకుండా ప్రవర్తించడానికి వీల్లేదు అనే సంగతిని ఇక్కడ తేటపరుస్తున్నాడు. తర్వాత అంటున్నాడు, ఇదంతా కూడా జరగాలి అంటే ఏమంటున్నాడంటే భార్య భర్త ఇద్దరు కూడా వాళ్ళు అదే ఉభయుల యొక్క సమ్మతి చొప్పున ఏమంటాడంటే కొంతకాలం ప్రార్థన కొరకు ఎడబాయమంటున్నాడు. జస్ట్ కొంత సమయం అంతే. మళ్ళీ తర్వాత అపవాది శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకోండి అంటున్నాడు. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో పరిశుద్ధాత్ముడు పౌలు చేత రాయిస్తున్నాడు. ఎందుకంటే అంటే ప్రార్థన చేసుకుంటూ వరకు ఒకరినొకరు ఎడబాసినప్పుడు ఎంత సమయం అయితే వాళ్ళు దూరంగా ఉంటారో ఆ సమయము తర్వాత అపవాది శోధించే అవకాశము ఉంటది. అంటే అపవాది శోధించే అవకాశము ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మనస్సు నిలుపుకోలేకపోయినప్పుడు అంటున్నాడు. ఇప్పుడు అక్కడ మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకొనడి అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఒకవేళ ప్రార్థన విషయంలో ఎడబాసిన తర్వాత కూడా వీళ్ళు ఆ ఎడబాటును కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, ఏ కారణం చేతైనా సరే, అది పవిత్రత అనుకోవచ్చు, లేకపోతే భక్తి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఏదైనా అనుకుని వాళ్ళు ఒకవేళ ఆ ఎడబాటును వాళ్ళు కొనసాగిస్తున్నట్లయితే అపవాది అవకాశం తీసుకుంటాడు. ఎంతకాలం అయితే ఇరువురిలో ఏ ఒక్కరైనా కూడా ఈ ఎడబాయటాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళు
ఇంకొకళ్ళ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి, అపవాది అక్కడ చొరవ తీసుకొని ఒకవేళ ఆహ్, ఇద్దరిలో ఒక వ్యక్తి మనసు నిలుపుకోలేనప్పుడు, ఆ వ్యక్తిని శోధించి, ఆ వ్యక్తి పాపం చేసేటట్లుగా చేస్తాడు. సో, ఇలా జరగకుండా ఉన్నప్పుడు అంటే మనసు నిలుపుకోలేనప్పుడు ఏమంటాడంటే, మీరు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకొని అంటే ఎంతవరకు మనం అంటే భార్యాభర్తలు భక్తి చేసే విషయంలో, ప్రార్థనలో దేవునికి ఆహ్, ఏమంటారంటే అన్యోన్యంగా గడిపే సమయాన్ని కలిగి ఉండాలంటే, ఈ వివాహ సంబంధంలో ఇంకొక వ్యక్తి అపవాది చేత శోధింపబడకుండాన్నంత వరకే. ఇప్పుడు మనసు నిలుపుకోలేకపోయారనుకోండి ఏదో ఒక వ్యక్తి, అప్పుడు ఇది అపరాధానికి కారణమవుతుంది. ఇది అంటే ఒక్కరోజు ఇలా జరిగినంతమానం జరుగుద్దా అంటే, మాట్లాడితే దీన్ని అలవాటుగా చేస్తున్నారనుకోండి. ఇరువురిలో ఒకరు అలవాటుగా చేస్తున్నప్పుడు, రెండో వ్యక్తికి అది మనసు నిలుపుకోలేని పరిస్థితిని కలిగిస్తుందనుకోండి. అప్పుడు అపవాది శోధిస్తే అతడు లేతే ఆమె పాపం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త పడమంటున్నాడు. ప్రయారిటీ దేవుడే. అందులో అనుమానం లేదు. దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి ప్రార్థనలో మనం సమయం గడపాలి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అది చేశారు. అది చేయడం మంచిదది. ఆహ్, భక్తి విషయంలో, ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో, విశ్వాస విషయంలో, అన్నిటి విషయంలో కూడా ఎదగడానికి అది చాలా ప్రాముఖ్యమైన అంశం అది ప్రార్థననేది. దాన్ని జరిగించాలి. ఆ ప్రార్థన కలిగి ఉన్నవాళ్ళు ఎదుటి వారిని అంటే వాళ్ళ వైవాహిక సంబంధంలో ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని కూడా అర్థం చేసుకొని వాళ్ళు ప్రార్థనలో ఉండాలి. సో, ఇది ఒకవేళ ఈ దేవునికి ప్రార్థన చేసే విషయంలో ప్రతిసారి కూడా ఇంకొక వ్యక్తికి ఆటంకం కలిగించేటట్లుగా ఉంటున్నారనుకోండి. మళ్ళీ అది భక్తిలో భాగం కాదు. ఇప్పుడు భక్తి చేస్తున్నప్పుడు లేకపోతే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన దేవుడికి ఎప్పుడు అంగీకారంగా ఉంటదంటే, ఈ నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి దుఃఖపడినంత వరకే. ఇప్పుడు ఆ వ్యక్తి దుఃఖపడుతుంటే గనక, మళ్ళీ మన ప్రార్థనకు ఫలితం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎంత ప్రార్థన చేసి, ఎంత భక్తి చేసినా మన ఆహ్, ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి అపరాధం చేసే పరిస్థితి ఏర్పడితే, అంటే సాతాను యొక్క శోధనకి చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడితే, దాని బాధ్యత కూడా మళ్ళీ ఈ ప్రార్థన విషయంలో ఎడబాసిన వానిదే అవుతది. సో, దేవుడు ఇలాంటి భక్తిని కోరట్లేదు. దేవుడు ఎలాంటి భక్తిని కోరుతున్నాడు అంటే, అందుకే ఉభయుల సమ్మతి చొప్పున అన్నాడు. అలా ఎప్పుడైతే జరిగిందో, అప్పుడు అపవాదికి శోధించే అవకాశం ఉండదు. 2 దాన్ని ఎక్కువ కాలం కొనసాగించి, రెండో వ్యక్తికి కష్టం కలిగించేటట్లుగా ఉండకూడదు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఈ మనసు నిలుపుకోలేకపోవడం అనేది ఉండదు. సో, ఆ పరిస్థితి రాకుండా చూసుకోమంటున్నాడు. అయితే అక్కడి వరకు మనం చూసుకున్నాం. పోయిన వారం. 6వ వచనంలో అంటున్నాడు, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. ఇది ఆహ్, గొప్పగా మాట్లాడాడు పౌలు. అంటే పరిశుద్ధాత్మలో రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేతే రాస్తున్నాడు. తన సొంత అభిప్రాయంగా రాస్తున్నట్టుగా ఉంది. సాధారణంగా మనుషుని యొక్క సొంత అభిప్రాయాన్ని దేవుడు వాక్యంలో ఎందుకు ఉంచుతాడు? అది దేవుని యొక్క అభిప్రాయం అయితే తప్ప వాక్యంలో దాన్ని పెట్టడు. ఎందుకంటే లేఖనములో ఉన్న ప్రతి మాట కూడా దైవావేశం వల్ల కలిగిందని మనకు వాక్యం చెప్తుంది. ఇప్పుడు పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఇక్కడ ఒక గొప్ప సంగతి మనం అర్థం చేసుకోవాలి. పౌలుకి దేవునికి లేకపోతే పౌలుకి యేసుక్రీస్తు ప్రభువుకి, పౌలుకి పరిశుద్ధాత్మకి ఉన్న అన్యోన్య సంబంధము చాలా గొప్పదిది. అంటే మనము మాటల్లో వర్ణించేసే అంత సులువైన సంబంధం కాదు. అది కలిగి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతది. ఇది ఎలాంటి సంబంధం అంటే, ఇప్పుడు మోషే విషయంలో దేవుడు ఇదే అంటాడు. ఎప్పుడైతే మోషే కుషాయిరాల్ని వివాహం చేసుకుంటాడో, మిరియాము, అహరోను ఇద్దరు కూడా మోషే మీద మండిపడతారు. నువ్వే నా ప్రవక్తవి, మేము ప్రవక్తలం కాదా? మాకు తెలీదా? అని వాళ్ళు కోప్పడినప్పుడు, వెంటనే దేవునికి కోపం వచ్చేస్తది. కోపం వచ్చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధికి రమ్మని, అక్కడ మిరియాముకి, అహరోనుకి దేవుడు చాలా గట్టిగా బుద్ధి చెప్తాడు.
మీలో ప్రవక్త అయిన ఎవరైనా ఉంటే కనుక నేను మీకు తెలియజేస్తాను. ఒకవేళ ప్రవక్త అయితే ఒక దర్శనం ద్వారా గాని, కల ద్వారా గాని నేను వచ్చి మీకు తెలియజేస్తాను. కానీ మోషేతో అలా కాదు. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా మనసు ఏ మన మనసులో ఏముందో అది గ్రహించగలిగిన వాడు. నా మనస్సు కలిగిన వాడు. ఎంతో చక్కగా చెప్తాడు దేవుడు అక్కడ మోషే గురించి. అంటే అక్కడ మోషే దేవుడు ఆత్మయందు లేదా పరిశుద్ధాత్మను బట్టి ఏకమైపోయారు అనే సంగతిని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు ఎలా ఆలోచన చేస్తాడో మోషేకి అర్థమైపోద్ది. అది మోషే యొక్క గొప్పతనం. అందుకే దేవుడు ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అనే పేరుని తెచ్చుకున్నాడు మోషే. దేవుడు ఇచ్చాడు ఆ పేరు అతనికి. సో, దేవుడు ఎలా ఆలోచన చేస్తాడో మోషేకి అర్థమైపోయింది. అలాంటి వాడే పౌలు. అందుకే పరిశుద్ధాత్ముడు అతనికి స్వేచ్ఛనిచ్చాడు ఇక్కడ. అతడు ఇప్పుడు ఈ మాట అంటున్నాడు చూసారా ఇక్కడ, ఇది నా హితోపదేశమే కానీ, లేదంటే సెలవే గాని అంటాడంటే, దే దేవుని మనసును అర్థం చేసుకున్నవాడుగా, దేవుని మనసులోనే ఈ మాట ఉంటే ఎలా అయితే దేవుడు చెప్తాడో, అలాగే పౌలు కూడా తన మనసులో ఆ మాటను కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని మనసు మనకు అర్థమైపోయినప్పుడు, దేవుడు ఒక విషయంలో ఎలా ఆలోచన చేస్తాడో, ఆ ఆలోచన చుట్టూ ఎటువంటి స్వేచ్ఛను, లేకపోతే ఎటువంటి నిర్బంధమును దేవుడు పెడతాడో మనకు అర్థమైపోద్ది. పౌలుకి అలా అర్థమైపోయింది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదంటున్నాడు. ఆజ్ఞ అంటే దేవుడి నుంచి వ వస్తే ఆజ్ఞ, మనుషుని దగ్గర నుంచి వస్తే హితోపదేశం అన్నట్టుగా కాదు ఇక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్ముని అంగీకారముతోనే ఈ వాక్యం రాయబడింది. అంటే పరిశుద్ధాత్మను కలిగిన పౌలు ఎటువంటి స్వేచ్ఛను కలిగిన వాడంటే, క్రీస్తుకు బదులుగా క్రీస్తులాగా ఆలోచన చేసే మనస్సు కలిగిన వాడు. అంత స్థాయికి వచ్చేసాడు పౌలు. అందుకే నేను క్రీస్తుని పోలినట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అనగలిగాడు. సో, ఇప్పుడు క్రీస్తుకు బదులుగా రాస్తున్నట్లుగా రాస్తున్నాడు. వాస్తవంగా క్రీస్తే రాస్తే ఇదే రాస్తాడు. అలా అర్థం చేసుకున్నాడు ప్రభువు మనసుని. అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. అంటే దేని విషయంలో చెప్తున్నాడు? ఇలా ఎడబాసే విషయంలో. ఇప్పుడు 5వ వచనంలో చెప్పాడు కదా! ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అన్నాడు కదా! అన్నప్పుడు అది హితోపదేశంగా అంటే ఒక మంచి ఉద్దేశముతో, మంచి ఆలోచనగా చెప్పాడు తప్ప, ఇది ఆజ్ఞగా చెప్పట్లేదు. అంటే చెయ్యకపోతే మీకు ఇటువంటిది కలుగుద్ది. చెయ్యకపోతే ఇది అవిధేయత అవుతది కాబట్టి, దానికి అవిధేయ సంబంధమైన పరిణామాలుంటాయి. చేయకపోతే మీకు శిక్ష ఉంటది. ఇప్పుడు ఆజ్ఞలు చేయకపోతే ఎలాగ ఆజ్ఞాతిక్రమం చేస్తామో, అలాగే ఇది జరిగించకపోతే ఆజ్ఞాతిక్రమం చేసినట్టు కాదు. అయితే హితోపదేశం అన్నప్పుడు ఏంటంటే, అంటే హితోపదేశం అంటే ఏంటి? మేలు కలిగించే ఉపదేశం అంతే. ఇప్పుడు ఇలాగా జరిగించడం వల్ల భార్యాభర్తలు దేవునికి ప్రార్థన చేసే విషయంలో వాళ్ళకి మేలే కలుగుద్ది గానీ కీడు కలగదు. ఇప్పుడు ఇద్దరూ కూడా ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్యన అపవాది దూరే అవకాశం లేదు. తర్వాత పాప సంబంధమైన ఆలోచనలు, లేతే శరీర సంబంధమైన ఆలోచనలు అంటే అసూయలు, ద్వేషాలు, అనుమానాలు ఇటువంటివి చోటు చేసుకునే అవకాశం కూడా లేదు. సో, ఉభయులు ఇద్దరూ కూడా ఇలాంటి వ్యక్తులైనప్పుడు అసలు సమస్య ఉండదు. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళైతే. సో, ఈ ఈ ప్రార్థన చేసే వాళ్ళకి ఇది హితోపదేశంగా ఒక మంచి ఆలోచనగానే కనబడుద్ది. ఇది చేస్తే మేలే అవుద్ది తప్ప, ఇది కీడవదు. ప్రార్థన ఎవరికి చేస్తారు? దేవుడికి చేస్తారు. ఆ ప్రార్థనలో బోలెడు విజ్ఞాపనలుంటాయి. దేవుణ్ణి స్తుతించడం ఉంటది. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఉంటది. అపరాధాల విషయంలో పశ్చాత్తాపపడడం ఉంటది. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం ఉంటది. సో, ఇలాంటి కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవడం, బిడ్డలుంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయడం, ఇవన్నీ అంశాలు అందులో ఉంటున్నప్పుడు దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడంట. ఆలకిస్తాడంటే అర్థం ఏంటంటే, వాటికి ఫలితాన్ని కూడా దేవుడు దయచేస్తాడని అర్థం. సో, దీనికి బెనిఫిట్ లేకుండా ఎలా ఉంటది? సో, ఆజ్ఞగా ఇది ఒక భారంగా పెట్టడం పౌలుకి ఇష్టం లేదు. ఎందుకంటే స్వేచ్ఛతో చేసేదిది. దేవునికి ప్రార్థన అనేది ఏంటంటే ఇష్టపూర్వకంగా స్వేచ్ఛతో చేసేది. ఒకవేళ ఎవడైనా నా స్వేచ్ఛని నేను వేరే దానికి ఉపయోగించుకుంటానన్నప్పుడు దేవుడు దాని విషయంలో అడ్డుపడ్డం. వాళ్ళని లేదా అజ్ఞాతిక్రమం చేసినట్లుగా శిక్షించడం. కానీ వాళ్ళు దేవునితో గొప్ప సహవాసాన్ని, అన్యోన్యతను పౌలు ఎలాగైతే క్రీస్తు మనసును ఎరిగి ఉన్నాడో, అలాంటి మనసును వాళ్ళు సంపాదించుకోగలరా అంటే ప్రార్థన లేకపోతే సంపాదించుకోలేరు. వాళ్ళకి రక్షణ ఉండొచ్చు. రక్షణలో కొనసాగొచ్చు. కానీ రక్షణ సంబంధమైన అనుభవాలు, ఆ లోతులు, అందులో ఉన్న
ఔన్నత్యాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళు తెలుసుకున్నట్లుగా తెలుసుకోలేరు. సో, డిఫరెన్స్ ఉంటది. విశ్వాసంలో వాళ్ళు చాలా స్లోగా, లేట్‌గా ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడో శ్రమొచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో ప్రార్థన చేసుకొని దేవుడి నుంచి సహాయం పొంది, అప్పుడు ఆ సహాయం పొందినప్పుడు ఒక విశ్వాసంలో ఒక మెట్టు పైకెక్కుతారు. అది ఆహ్, అలాగ వాళ్ళకి చాలా లేట్‌గా వాళ్ళు ఆలస్యంగా విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉంటారు. కానీ ఇలాగ పౌలు హితోపదేశం చెప్పినప్పుడు దాన్ని ఆలకించి చేసిన వాళ్ళందరూ కూడా అంటే స్వేచ్ఛతో చేసినప్పుడు వాళ్ళకి మేలే కలుగుద్ది. సో, ఇది ఎందుకు ఆజ్ఞగా ఇవ్వలేదు అంటే మనుషులు దేవుని యొద్దకు అంటే రక్షింపబడిన వారు దేవుని యొద్దకు తమ ఇష్టముతో వెళ్ళాలి. అంతే. తమ స్వేచ్ఛలో, తమ ఇష్టంతో వెళ్ళాలి. అంతేగాని ఒకళ్ళని భార్యాభర్తలు ముఖ్యంగా ఒకళ్ళని బాధ పెడుతూ దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది జరగకూడదు. ఆజ్ఞ అయితే దానికి మళ్ళీ అవకాశం ఉంటది. ఇంకొకళ్ళని బాధపెట్టి ప్రార్థనకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడదు. సో, ఇది అలా జరగకుండా ఉండడం కోసం హితోపదేశంగా చెప్పాడు. ఇప్పుడు స్వేచ్ఛతో చేశారనుకోండి. అప్పుడు ఉభయులు కూడా సమ్మతించుకుంటారు. అప్పుడు అక్కడ స్వేచ్ఛతో, ఇష్టముతో జరిగిస్తున్న ప్రార్థనే తప్ప బలవంతంగా ఏదో ఆజ్ఞగా చేస్తున్నట్లు ఇంకొకరిని బాధపెడుతున్న పరిస్థితి అనేది ఏర్పడదు. దీనివల్ల ఏమవుద్దంటే మళ్ళీ పాపము ఇంకొక విధానంలో చోటు చేసుకోకుండా ఉంటది. ఎంత గొప్ప జ్ఞానం చూడండి పౌలుకి. అది క్రీస్తు మనసును కలిగినవాడు. క్రీస్తు ఎలాగ ఆలోచన చేస్తాడో అలా ఆలోచన చేసే స్థాయికి పరిశుద్ధాత్మ యందు అతను వచ్చినవాడు. అందుకే ఇంత చక్కగా రాసుకొచ్చాడు వీళ్ళకి. సో, అలా అన్న తర్వాత అంటున్నాడు, మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను అంటున్నాడు. ఈ నా వలే ఉండగోరుచున్నాను అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ 5వ వచనం సందర్భాన్ని తీసుకునే మాట్లాడుతున్నాడు. ఏంటే, ఈ మనస్సు నిలుపుకోలేనప్పుడు అన్నాడు చూసారా? దాని గురించి మాట్లాడుతున్నాడు. మనుషులందరూ కూడా నా వలే ఉండగోరుచున్నానంటే, మనసు నిలుపుకునేవారిగా ఉండాలని కోరుచున్నాను అంటున్నాడు. అంటే ఈ ప్రార్థన విషయంలో దేవునికి సమయాన్నిచ్చే విషయంలో తనకంటూ ఏదైనా ఒకవేళ సొంతంగా ఇష్టం ఉండే సంగతులు ఉంటే వాటిని ఎంతో ఉత్సాహముతో విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనకు కూర్చోడానికి అతనికి ఎటువంటి అభ్యంతరం ఎప్పుడూ ఉండదు. అన్ని సార్లు అతను ప్రార్థన చేసిన సందర్భాల్లో మనసు నిలుపుకునే ఉన్నాడు. ఏదో ఒక విషయం గూర్చి ప్రార్థన నిర్లక్ష్యం చేయడం గాని, లేదా ఆహ్, ప్రార్థన చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకొక సంగతి నిర్లక్ష్యం చేయడం గాని, ఇలాంటిది లేకుండా అతడు తన మనసుని ఎప్పుడూ నిలుపుకునే ఉన్నాడు. అంటే అపవాదికి అవకాశం ఇవ్వకుండా నేనుంటున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనసు నిలుపుకోలేనప్పుడు వెంటనే అక్కడ ఏమన్నాడు? అపవాది శోధించేస్తాడన్నాడు. సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు అంటున్నాడు. సో, పౌలు ఇప్పుడేమంటున్నాడంటే మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను. అంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇప్పుడు ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి. నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? ఆశా నిగ్రహం. అంతే. ఆశల విషయంలో నిగ్రహం కలిగి ఉండడం. మనుషులందరూ కూడా ఆశల విషయంలో నిగ్రహం కలిగి ఉండాలి. నా వలే ఉండాలని కోరుకొచ్చున్నానన్నాడు. అంటే ఏంటంటే ఈ ప్రభువు విషయంలో ఆయనకు సమయం దయచేసే విషయంలో, లేకపోతే ఆయనతో సమయం గడిపే విషయంలో వేరే ఆశలు ఏమైనా కూడా అతని చుట్టూ ఉంటే వాటన్నిటిని కూడా నిలుపుకోగలిగాడు. ఇప్పుడు ఏమంటాడు? భార్య అయినా, భర్త అయినా వీళ్ళు దేవునికి సమయాన్ని ఇచ్చే విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళ పట్ల ఒకవేళ బాధపడుతున్నారు అన్నప్పుడు, బాధపడేవాడికి చెప్తున్నాడు. ఆశా నిగ్రహం ఉండాలి అని. అప్పుడు నీకు ఈ ఆశా నిగ్రహం ఎప్పుడైతే ఉందో, అపవాది నిన్ను శోధించలేడు. ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు చూడండి. ఎంత బాగా పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇవ్వకపోతే ఎవడు చెప్తాడు? సో, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఉభయులు సమ్మతి చొప్పున ప్రార్థన చేసుకోమంటున్నాడు. ఒకవేళ ఆహ్, మనసు నిలుపుకోలేకపోతే ఎవరైనా కూడా సాతాను శోధించుకున్నట్లు తిరిగి కలుసుకోండి అన్నాడు. అంతా చెప్పాడు. ఇది ఆజ్ఞగా ఇవ్వట్లేదు. హితోపదేశంగానే ఇస్తున్నానంటున్నాడు. అయినను ఏమన్నాడు? మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను అంటున్నాడు. అంటే ఏంటంటే ఎంత ఆశా నిగ్రహం ఎవరికి లేదో వాళ్ళు ఆశా నిగ్రహం కలిగి ఉంటే మంచిది అంటున్నాడు. సో, నువ్వు క్రీస్తు విషయంలో
నువ్వు ఎప్పుడూ కూడా మిగిలిన వాటితో పోల్చుకుంటే నువ్వు మిగిలిన వాటన్నిటి విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. క్రీస్తే నీకు ప్రయారిటీ అవ్వాలి. దేవుడే నీకు ప్రయారిటీ అవ్వాలి. దేవుని సన్నిధికి నువ్వు రావటము అంటే నీకు అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అవ్వాలి. అలాగే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం అవ్వాలి. సో ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆశా నిగ్రహం లోపించినా వాళ్ళని ఆశా నిగ్రహము కలిగి ఉండమంటున్నాడు. ఆశా నిగ్రహాన్ని సంపాదించుకోమంటున్నాడు. నా వలే ఉండకూర్చున్నానంటే నేనైతే ఆశా నిగ్రహాన్ని కోల్పోను. ఈ మనస్సు నిలుపుకోలేని పరిస్థితి నేనైతే తెచ్చుకోను. అంటే ఈ ప్రభువుకి ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధిలో నిలిచే విషయంలో పౌలు ఎంత నిష్ట కలిగి ఉంటున్నాడు చూడండి. అతను వ్యక్తిత్వానికి అంటే క్రీస్తు వలన రక్షింపబడిన తర్వాత అతనిలో ఏర్పడిన ఏ వ్యక్తిత్వం అయితే ఉందో ఆ వ్యక్తిత్వానికి మనుషులుగా మనం ఎటువంటి కితాబుని ఇవ్వగలం? నిజంగా అతనికి ఏ రీతిగా అతన్ని మనం మెచ్చుకోగలం అంటే అసలు మాటలు కూడా సరిపోవేమో. అలా రాసుకొస్తున్నాడు. ఇప్పుడు తన గురించి తాను ఎంత అర్థం చేసుకోకపోతే, తాను అర్థం చేసుకున్న దాన్ని అంటే తన గురించి పరిశుద్ధాత్ముడు ఎంతగా దానికి సాక్ష్యం పలకకపోతే ఈ వాక్యం ఇలా రాసుకొస్తాడు. ఇప్పుడు అతడు ఇక్కడ అబద్ధము రాసే అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. అప్పుడు ఈ దైవావేశం వల్ల కలిగిన ఉత్తరం అవదు. పౌలు ఉత్తరం ఈ గ్రంథంలో ఉండేదే కాదు. సో అతడు ఏం చెప్తున్నాడో అతడి గురించి అతను అలా జీవిస్తున్నాడు అన్న సంగతి పరిశుద్ధాత్ముడు కూడా అంగీకరిస్తున్నాడు. కాబట్టి అది ఒక మానవ కోణంలోంచి క్రీస్తుకి భక్తి చేస్తున్న వాడిగా తన అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు షేర్ చేసుకుని ఇచ్చాడు. ఏమైపోయిందంటే ఇతడు ఒక వ్యక్తిగా, మనుషుడిగా, క్రైస్తవుడిగా ఇతర క్రైస్తవులకి మాదిరి అయిపోయాడు. ఒక ఉదాహరణ అయిపోయాడు. ఓ ఇలా చేయొచ్చు అనమాట, చేయడానికి సాధ్యపడుతుంది అనమాట. ఒక తోటి మానవుడే ప్రభు విషయంలో ఇలా చేసినప్పుడు చేయలేను అని ఎవడంటాడు? ఎవడో చేయకపోతే ఎవడో చేయలేడు. కానీ చేయగలిగిన వాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలం. అది కూడా క్రీస్తు విషయంలో. కనుక ఈ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్ముడు ఆమోదిస్తూ అంగీకరించినప్పుడు అతడు ఇలా రాసుకొచ్చాడు. మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను. ఆయనను అంటున్నాడు చూడండి. అయినా ఇక్కడ కొంచెం కన్సెషన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు ఒక విధమునను మరి ఒక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. సో ఇక టాపిక్ మార్చినట్టు లేదంటే టాపిక్ వేరే అంశంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది కానీ వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు అయినా కూడా లేకపోతే ఏ వ్యక్తి అయినా కూడా దేవునికి ప్రార్థన చేసే పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళకున్న కృపావరమును బట్టే దేవుని సన్నిధికి వాళ్ళకి వెళ్ళగలుగుతుంటారు. ఏ కృపావరము లేదనుకోండి వాడు దేవుని సన్నిధికి వెళ్ళడం, వాడు ప్రార్థన చేయడు. ఇది చాలా మంది ప్రార్థన చేయరు. ప్రార్థన చేసే అలవాటు చాలా మందికి ఎందుకు ఉండదు క్రైస్తవులకి అంటే వాళ్ళకి బేసిక్గా ఏ కృపావరం ఉండదు. ఈ కృపావరం అనగానే వెంటనే హడావుడి చేసేసి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కృపావరాలు ఏంటో ఈ పత్రికలో చదివినా రోమాపత్రికలో చదివినా అర్థమవుతాయి. సో ఉండవలసిన కృపావరములు లేకపోతే వాళ్ళు ప్రార్థనాపరులుగా జీవించలేరు. అసలు దేవునికి అన్యోన్యమైన సహవాసంతో వాడు ఉండలేరు. వాళ్ళకి అలవాటు ఉండదు. వాళ్ళు దాన్ని ఎంచుకోరు కూడా జీవితంలో. అది వాళ్ళకి పెద్ద పనిగాను భారంగాను ఉంటుంది. దానికన్నా శరీరమందు దేవుని కొరకు క్రియలు చేసేయడానికి ఇష్టపడతారు. ఎంత పనైనా సరే క్రీస్తు కొరకు చేయాలనుకోండి ఆ పనులన్నీ చేసేస్తారు. కానీ కూర్చుని క్రీస్తుతో దేవునితో మాట్లాడే విషయానికి వచ్చినప్పుడు అంటే ప్రార్థన చేసే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేరు. కారణం ఏంటంటే కృపావరాలు ఉండవు. ఇప్పుడు పౌలు ఈ 2 సంగతులు అంటే ఆజ్ఞగా దీన్ని ఇవ్వట్లేదు, హితోపదేశంగా ఇస్తానని చెప్పి ఆయనను అందరూ మనుషులందరూ నా వలే మనసు నిలుపుకునేవారిగా ఉంటే నేను ఇష్టపడతాను, కోరుకుంటాను అని చెప్తూనే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయనను ఒక విధములను మరి ఒక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వల్ల పొంది ఉన్నాడు. సో ఇప్పుడు ఉదాహరణకి భార్యను భర్తనే తీసుకోండి. తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఉన్న కృపావరాలు వేరనుకోండి. ఆ కృపావరములను బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఆ కృపావరమును బట్టి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవునికి.
ఆ కృపావరములను బట్టి వాళ్ళు సమయాన్ని ఎంచుకుంటూ ఉంటారు. సో, ఆహ్, ఇప్పుడు ఏమంటాడంటే, ఈ మనసు నిలుపుకునే విషయానికి వచ్చినప్పుడు, కృపావరములు కలిగిన వాళ్ళు మనసు నిలుపుకుంటారు. వాళ్ళకి ఆశా నిగ్రహం ఉంటది. పౌలు ఎందుకు అయినను అని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, కృపావరములు కలిగిన వాడు ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. కలిగి ఉన్నప్పుడు భార్య ఒక టైంలో ప్రార్థన చేసుకుంటుందనుకోండి, భర్తకి ప్రాబ్లమ్ ఉండదు. భర్త వేరే టైంలో ప్రార్థన చేసుకుంటున్నాడనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, భార్యకి ప్రాబ్లమ్ ఉండదు. సో, దేవుడు అనుగ్రహించిన స్థితిని బట్టి, ఇప్పుడు ఈ క్రైస్తవులకి దేవుడు ప్రత్యేకమైన స్థితిని ఇస్తాడు. అది కృపావరం బట్టి ఇస్తాడు దేవుడు. దాన్ని బట్టే వాళ్ళు క్రీస్తు కొరకు ఎలా జీవించాలి, ఎటువంటి పని చేయాలి, ఎలా ప్రభువుని సేవించాలి, ఇవన్నీ కూడా నిర్దేశించబడుతుంటాయి. సో, ఆ క్రమమును బట్టి వాళ్ళు జీవితాన్ని జీవిస్తుంటారు. కాబట్టి పౌలు అది కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. సో, అలా దృష్టిలో పెట్టుకున్నవాడిగా ఏమంటాడంటే, ప్రతి మనుషుడు కృపావరమును అంటే తన కృపావరం దేవుని వల్ల పొంది ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి ఒకవేళ ప్రార్థన విషయంలో నడుచుకుంటున్నట్లయితే అక్కడ ఏ సమస్య లేదు అంటాడు. అలా నడుచుకుంటున్నప్పుడు అది ఏ రీతిగాను ఇంకొకరిని బాధ పెట్టినట్టు కాదు. ఎందుకంటే భార్య తన కృపావరం బట్టి తను నడుచుకుంటే ప్రార్థన విషయంలో, భర్త తనకున్న కృపావరం బట్టి ప్రార్థనలో నడుచుకుంటే ఇప్పుడు అక్కడ ఎటువంటి సమస్య రాదు. ఎందుకంటే ఇద్దరికీ కూడా దేవుడి వల్ల కలిగేవి, దేవునితో సహవాసము, ఇవన్నీ అర్థమైపోయినాయి. సో, ఇప్పుడు ఎందుకు ఇంత విస్తారంగా, లేకపోతే ఇన్ని అంశాలు కలిగిన లేదంటే ఇన్ని ఆలోచనలు కలిగిన ఈ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క ప్రార్థన చేసే విషయంలో ఎన్ని సంగతులను తను కవర్ చేశాడో చూడండి. అంటే దేవుని యొద్దకు ఒక వ్యక్తి, అంటే వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల్లో ఇరువురిలో ఇద్దరు దేవుని యొద్దకు ప్రార్థన చేయటానికి వాళ్ళు వెళ్ళుచున్నప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయవలసినవి ఏంటో చెప్తున్నాడు. ఒకటి, అహంకారం అనేది రాకూడదు. ఇద్దరికి కూడా, ఇద్దరి మధ్యన నేనంటే నేను బాగా దేవుని సన్నిధిలో ఉంటానంటే నేను ఉంటాను అనే తత్వం రాకూడదు. కాబట్టి ఉభయుల సమ్మతి చొప్పుననే అన్నాడు. సమస్య లేదు ఇంకా అక్కడ. ఒకవేళ వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అనుకోండి, ఇంకా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళైతే వాళ్ళు ఎవరు కృపావరమును దేవుని వల్ల వాళ్ళు పొందారు కాబట్టి దాని ప్రకారముగా దేవునితో వాళ్ళు ప్రార్థన ద్వారా సహవాసం చేస్తున్నప్పుడు రెండో వానికి అది మనసు నిలుపుకోలేని పరిస్థితికి దారితీయదు. సో, డిఫరెంట్ మెచ్యూరిటీ లెవెల్స్ని ఇక్కడ ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు. ఇది హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదన్నప్పుడు అక్కడ ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని ఎక్స్పెక్ట్ చేశాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇది ఆజ్ఞగా మీరు అనుకుంటే మటుకు మళ్ళీ మీరు దీన్ని ఒక క్రియగాను, లేదంటే చెయ్యకపోతే తప్పదన్నట్టుగాను చేస్తారు తప్ప దీనివల్ల మళ్ళీ ఇబ్బందులు, గొడవలు ఏర్పడతాయి. ఇది హితోపదేశంగా తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో, ఒక లెవెల్‌లో కొంతమంది ఉన్నారు. ఇంకొక లెవెల్‌లో కొంతమంది ఉన్నారు. ఆఖరిగా ఈ కృపావరములు కలిగిన వారుగా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరిని మరి ఒకళ్ళనే ఉద్దేశించి చెప్తే మిగిలిన వాళ్ళందరూ కూడా దుఃఖపడొచ్చు. ఎందుకంటే వాళ్ళ విశ్వాస స్థాయిని పౌలు అర్థం చేసుకోలేదనుకోవచ్చు. కాబట్టి 3 స్థాయిల్లోనూ మాట్లాడేశాడు. అంటే 3 స్థాయిల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేశాడు. కనుక ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ మనసులకి అర్థమైపోద్ది కాబట్టి వాళ్ళు చేస్తున్నది సరైనదా కాదా? ఆశా నిగ్రహంతో ఉన్నారా లేదా? హితోపదేశంగా తీసుకుంటున్నారా లేదా? ఈ కృపావరము చొప్పున వాళ్ళు బలపడుతున్నారా లేదా? అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుంటే సరిపోద్ది. అందుకు కొంచెం వివరంగానే పౌలు ఇక్కడ వీటిని చెప్పుకుంటూ వచ్చాడు. 8వ వచనంలో అంటాడు, నా వలనే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. సరే, ఇక్కడితో మనం ఈరోజు ఆపుకుందాం. ఎందుకంటే 8వ వచనం నుంచి అంతా కూడా ఒక సెపరేట్ భాగంగా మనం చూసుకోవడం మంచిది. మళ్ళీ ఈ రోజు కొంత చెప్పుకొని నెక్స్ట్ వీక్ కొంత చెప్పుకునే కన్నా కూడా ఒకే సెక్షన్‌లో చెప్పుకుంటే దీన్ని బాగా అర్థం చేసుకోగలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు దేవా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు.
మాకు మీ కృపను, మీ దయను అనుగ్రహించి, నిన్ను, నీ మనసును అర్థం చేసుకోవడానికి మీ వాక్యమును మా ముందు ఉంచి, మీ అడుగుజాడలో నడిచి వారంగా ఉన్నట్లు మాకు సహాయం ఇచ్చేచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎన్నో సంగతులు నా జీవితంలో మేము నీ కుమారుని ద్వారా రక్షింపబడి ఉండకపోతే మేము తెలుసుకునేవాళ్ళం కాదు. ఈ గొప్ప సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు. ఇదిగో మరి ఈ భూమి మీద జీవము కలిగిన వారముగా మేము ఎంత చక్కగా, ఎంత నిష్టగా, పరిశుద్ధంగా మేము జీవించగలమో, ఆ సంగతులన్నీ కూడా మాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడుచున్నందుకు, కృపను అనుగ్రహిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుస్తున్నాం.